హాయ్ హలో అందరికీ నమస్కారం. ఎట్లున్నారు అందరూ? వీడియోలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో వీడియోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటంటే, చూస్తున్నారు కదా లగేజెస్ అన్నీ ప్యాక్ అయి ఉన్నాయి. ఎక్కడికో వెళ్తున్నామని మీరు గెస్ చేసే ఉంటారు కదా. ఎస్, అది ఎక్కడికంటే మేమందరం కలిసి అరుణాచలం వెళ్తున్నాం అనమాట. చెప్పండి మామయ్య, చూడండి, సిగ్గుపడకండి. Can I say hi? కన్నా మనం ఎక్కడికి వెళ్తున్నాము? ట్రైన్లో. ఎక్కడికి? జేజ దగ్గర. ఏ జేజ? తిరువన్నమలై. ఏంటి? సో అన్నీ ప్యాక్ చేసుకొని క్యాబ్ బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోతున్నాము. ఈవినింగ్ 8:30కి అట్లా ట్రైన్ ఉంది. సో మేము 6:30కి అట్లా స్టార్ట్ అయినాం. కాచిగూడనే కాబట్టి 1 అవర్లో వెళ్ళిపోవచ్చు అని చెప్పి. ఎవ్రీ మండే కాచిగూడ నుంచి మధురై స్పెషల్ ఎక్స్ప్రెస్ డైరెక్ట్ ట్రైన్ ఉంది. అది తిరువన్నమలైలో ఆగుద్ది. సో అరుణాచలం వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు. అండ్ అరుణాచలం ఒక్కటే కాదు, పంచభూత లింగాలు, ఆల్మోస్ట్ చిదంబరం, శ్రీరంగం, తిరుచి, ఇవి కూడా స్టాప్స్ ఉన్నట్టున్నాయి, నేను చూసా. సో వీటిలో ఎక్కడికి ప్లాన్ చేసుకున్నా ఈ ట్రైన్లో వెళ్ళిపోవచ్చు అనమాట. అన్నీ వెళ్ళాలి అని అంటే ఈ ట్రైన్ రికమెండ్ చేయలేం, కానీ ఏదైనా ఒక ప్లేస్కి మాత్రం వెళ్ళొచ్చు. 8:30కి కాచిగూడ నుంచి స్టార్ట్ అవుతే 1:40 అరైవల్ టైం అని చూపించాడు, కానీ 2కి దింపుతున్నాడు అనమాట అరుణాచలంలో. ఆన్యతో వెళ్తున్నాం కాబట్టి కన్వీనియంట్గా ఉంటుందని ట్రైన్ బుక్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్గా ఫస్ట్ నేను, చరణ్, ఆన్య ముగ్గురమే వెళ్ళే ప్లాన్ ఉండే. అందుకే మేము ఫస్ట్ ఏసీ బుక్ చేసుకున్నాము. దానికి కొంచెం అంటే మాది మాకే ఉంటే క్యాబిన్ లాగా మాకు కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది ఆన్యతో అని చెప్పేసి. అప్పుడు అత్తయ్య వాళ్ళని అడిగితే స్కూల్లో ఏదో ప్రోగ్రామ్ ఉంది అని అనుకొని, కుదరదేమో అని అనుకొని ఇంకా వాళ్ళకి బుక్ చేయలేదు. దాని తర్వాత ఆ లోపే వచ్చేస్తాము రండి అని చెప్పి బుక్ చేయాలని అడిగితే బుక్ చేయమని అన్నారు. కానీ అప్పటికీ టికెట్స్ లేవన్నమాట. ఒకటే టికెట్ అవైలబుల్ ఉంటే మామయ్యకి ఒక్కరికి కన్ఫర్మ్ అయింది, అత్తయ్యది వెయిటింగ్ లిస్ట్ పోయింది. లాస్ట్ మూమెంట్ వరకు హోప్తో వెయిట్ చేసినాము కన్ఫర్మ్ అవుతుందేమో అని, కానీ అవ్వలేదు. ఇంకా ఫైనల్గా 2 ఏసీ బుక్ చేసినాం తత్కాల్లో. అప్పుడు అవి ఓకే అయిపోయినాయి అనమాట. కాకపోతే కంపార్ట్మెంట్స్ 2 పక్కనే ఉండడం వల్ల మాకు పెద్ద ఇబ్బంది అవ్వలేదు. అక్కడికి ఇక్కడికి తిరుక్కుంటూనే ఉండే అనమాట. అండ్ కనెక్టింగ్ ఉండదేమో అని అనుకున్నా ఫస్ట్ ఏసీకి, బట్ ఉంది. ఇంకా ఏ అవసరం వచ్చినా అక్కడికి వెళ్ళేలాగా ఇక్కడికి వచ్చేలాగా తిరిగేలా ఉంది కాబట్టి మాకు పెద్ద ఇబ్బంది అయితే ఏం అవ్వలేదు. నేనైతే ఫస్ట్ ఏసీలో ట్రావెల్ చేయడం ఫస్ట్ టైం. కూపే రావాలని ఫుల్ కోరుకున్నా, రాదేమో అని అనుకున్నా, బట్ అదే కన్ఫర్మ్ అయింది. ఫుల్ కుష్లు ఉండే అనమాట. నేను డిన్నర్ కూడా మంచిగా ప్యాక్ చేసుకొని వచ్చి ట్రైన్లోనే కానిచ్చేసినాము. ఏంటి ఏమన్నావు ఇందాక? కాదు, ఎట్లా ఈపో. ఎంత అమ్మా వాటర్ బాటిల్? ఎన్ని రూపీస్ వాటర్ బాటిల్? 20 రూపీసా? కన్నా ఇందాక వాటర్ బాటిల్ ఎట్లా తెచ్చాడు? వాటర్ బాటిల్ అమ్మినవా? ఏమమ్మినావు? మరి ఏం చేసినావు? కాదు, వాటర్ అన్నావా? ఎట్లా అన్నావు? తర్వాత తాతకి ఇచ్చేసినాక మళ్ళీ ఏమన్నావు? బాటిల్ అన్నావు కదా. ఇంకా ఎవరున్నారు అట్లా? అమ్మాడు అంకులా? ఓకే, బాగుందా ట్రైన్ జర్నీ? నీకు నచ్చిందా? ఏంటది? సో చూసిరు కదా, ఏదో ఒకటి అట్లా మాట్లాడుకుంటూ దాంతో ఆడుకుంటూ టైంపాస్ చేస్తూ ఉండే. దానికి ఇంకా నిద్ర వచ్చేసి పడుకోబెట్టేసిన. దానికి చాలా ప్లేస్ కావాలి పడుకోవడానికి, అటు ఇటు బొర్లుతూ ఉంటుంది. పక్కన ఏదన్నా బొర్లడానికి అడ్డొస్తే మాత్రం లేచి కూర్చుంటుంది అని చెప్పి నేను ఒక మూలకెళ్ళి కూర్చున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ 2 o'clock అయితే తిరువన్నమలై స్టేషన్లో దిగేసినాం అనమాట ట్రైన్.
ఎప్పుడో నైట్ 8:30కి ఎక్కితే 2 అయింది అనమాట మేము దిగేసరికి. ఇంకా ఆకలిస్తుంది కదా అని మేము తినడానికి అయితే చాలా తీసుకెళ్ళినాము, లంచ్ కూడా లేట్ అవుతుంది కదా అని చెప్పి. ఇంకా ఫైనల్గా హోటల్కి వచ్చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కూర్చున్నాం అనమాట. గిరి ప్రదక్షిణ చేద్దాం ఈవినింగ్ కొంచెం చల్లబడ్డాక అని చెప్పి. ఈ హోటల్ డీటెయిల్స్కి వచ్చేస్తే ఇది హోటల్ అరుణాచల అనమాట. ఎగ్జాక్ట్గా రాజగోపురం అపోజిట్లోనే ఉంటుంది. జస్ట్ ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. 1 మినిట్ వాక్ కూడా ఉండదు టెంపుల్ నుంచి. ఈ రూమ్ స్పెషాలిటీ ఏంటంటే మీరే చూడండి, ఇట్లా బాల్కనీ డోర్ కొంచెం ఓపెన్ చేసి బయటికి వెళ్తే ఏముంది ఏం లేదు అని అనుకుంటున్నారా? కాదు, ఒక్కసారి చూడండి, జస్ట్ గోపురం ముందే అనమాట. ఇంత మంచి వ్యూ ఉంది. సో మేము ఈ వ్యూ కోసమే ఈ డీలక్స్ రూమ్స్ బుక్ చేసుకున్నాము. చాలా అంటే చాలా పీస్ఫుల్ అనిపించింది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ హోటల్ ఎందుకు అనిపించలేదో తెలియదు, కానీ ఇప్పుడైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే అనమాట. ఇంకా వచ్చి ఫ్రెష్ అవ్వగానే హోటల్లోనే కింద రెస్టారెంట్లోనే లంచ్ చేసేసి కాసేపు అట్లా కూర్చొని 5:36కి అట్లా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం అనమాట. సో ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా మందికి తెలిసి ఉంటుంది, ఈ మధ్య అందరూ సోషల్ మీడియాలో పెడుతున్నారు, 8 లింగాలు ఉంటాయి, వాటిని ఒక్కొక్కటిగా అంటే దర్శనం చేసుకొని నడుస్తూ ఉండాలి, 14 కిలోమీటర్స్ వస్తుంది అని చెప్పి. అందులో ఫస్ట్ లింగం ఇంద్రలింగం అనమాట. తర్వాత అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం అండ్ కుబేరలింగం తర్వాత మోక్ష మార్గం ఉంటుంది. దాని తర్వాత ఈశాన్యలింగం అనమాట. రాజగోపురం నుంచి స్టార్ట్ చేసి ఇవన్నీ టెంపుల్స్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ రాజగోపురం దగ్గరికి వచ్చి గిరి ప్రదక్షిణ అయిపోగొట్టాలి. దానికి మొత్తం 14 కిలోమీటర్స్ అవుతుంది. సో ఈసారి నేను మోక్ష మార్గం నుంచి ఖచ్చితంగా రావాలి అని అనుకున్నా, కాకపోతే అక్కడ ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ వరకు ఉన్నట్టుంది క్యూ. అప్పటికే మాకు నైట్ 10 అయిందనమాట. మేము స్ట్రోలర్తో మెల్లిమెల్లిగా వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ అంత క్యూలో ఏం నిల్చుంటాము అని చెప్పి ఇంకా నేను అదొక్కటి స్కిప్ చేసిన. నాకైతే అది చాలా ఉండే, ఒక్కసారైనా మోక్ష మార్గం నుంచి వెళ్ళాలి, అసలు నేను పడతానా లేనా చూద్దాము అని చెప్పి ఒక హాఫ్ డిస్టెన్స్ వరకు అందరం కలిసి నడిచినాము. దాని తర్వాత మేము కొంచెం తొందరగా వచ్చేసినాము. ఆన్యాకి డిన్నర్ టైం అవుతుంది కదా, రెస్టారెంట్స్ క్లోజ్ చేస్తారు అని చెప్పి మేము ఫాస్ట్గా వచ్చేసి అత్తయ్య వాళ్ళకి కూడా ఫుడ్ ఆర్డర్ చేసినాం అనమాట. ఎందుకంటే రెస్టారెంట్స్ క్లోజ్ అయితే మళ్ళీ డిన్నర్ చేయలేము, నెక్స్ట్ డే మార్నింగ్కి లేచి దర్శనం చేసుకోవడానికి కూడా ఓపిక ఉండదు కదా అని చెప్పి మేము ఫాస్ట్గా వచ్చేసినాము. 4.5 అవర్స్ అట్లా పట్టింది. ఆ ట్రాఫిక్ జామ్ లేకపోయి ఉంటే ఈజీగా ఇంకో 1.5 అవర్ ముందే వచ్చేవాళ్ళము, కాకపోతే ఇంకా తప్పలేదు. ఆన్య పాపం 4 అవర్స్ అట్లానే కూర్చొని చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది. దాన్ని నడిపిద్దాము అని అంటే కింద థార్ రోడ్ కదా, చాలా అంటే చాలా వేడొచ్చింది అనమాట. లిటరల్లీ పెనం మీద పెడుతున్నట్టు ఉండే కాళ్ళు, బొబ్బలు వచ్చే స్టేజ్కి వచ్చినాయి అనమాట. ఇంకా మళ్ళీ దాన్ని నడిపించి ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి తినడానికి టైంపాస్కి ఏదో ఒకటి ఇచ్చేసినాం అట్లా. ఇంకా స్టార్ట్ చేసినాం కదా, అయిపోయేదాకా ఆగొద్దు అని చెప్పేసి ఫైనల్గా ఈశాన్యలింగం వరకు వచ్చేసినాము. దీని తర్వాత రాజగోపురం వరకు నడిచి గిరి ప్రదక్షిణ అయిపోగొట్టేయాలన్నమాట. అక్కడ దాకా నడవడం మాత్రం కొంచెం ఇబ్బంది అయింది. లాస్ట్ లింగం నుంచి లాస్ట్ ఆ 2 కిలోమీటర్స్ మాత్రం ఇంకా సమ్హౌ ఫినిష్ చేసేసినాము. ఇంకా వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసి పడుకున్నాం అనమాట. ఎందుకంటే మార్నింగ్ లేవగానే దర్శనం ఉంది. అండ్ దర్శనం వీడియో అదంతా నెక్స్ట్ పార్ట్లో పోస్ట్ చేస్తాను, స్టే ట్యూన్. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందా లేదా నా కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంతకీ మీరు వెళ్ళారా లేదా అరుణాచలం, వెళ్తే గిరి ప్రదక్షిణ చేశారా లేదా, మీకెంత టైం పట్టింది అనేది కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఈ వీడియోని ఇక్కడి వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవడం ఒకటే కాదు, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ మేము దర్శనం ఎప్పుడు చేసుకున్నాము, డే 2లో ఏమేమి చేశాము అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. అంటిల్ దెన్ బై బాయ్.